ఒక 80 ఏళ్ల వయసు గల పెద్దావిడ బస్సులో ప్రయాణం చేస్తుంది. అదే బస్సులో ఒక 20 ఏళ్ల వయసు గల అమ్మాయి షాపింగ్ మాల్కి వెళ్లి షాపింగ్ చేసి ఆ లగేజ్ మొత్తం తీసుకుని వచ్చి ఈ పెద్దావిడ పక్కన కూర్చుంది. ఆ లగేజ్ కవర్లు ఊరికే ఆ పెద్దావిడ కాళ్ళు తగులుతా ఉన్నాయి. కూర్చోటానికి కూడా ఇబ్బందిగా ఉంది ఆమెకి. అయినా కానీ మొహంలో కోపం కానీ, చిరాకు కానీ, అసహనం కానీ ఏమీ కనిపించట్లేదు. అప్పుడు ఈ అమ్మాయి ఎన్ని చూస్తున్నటువంటి ఈ అమ్మాయి ఇంత ఇబ్బందిగా ఉన్నా ఆమె ఇంత కూడా కోపం కానీ ఏమీ కనిపించట్లేదు ఆ మొహంలో అని చెప్పేసి ఇంక ఉండబట్టలేక ఆమెను అడిగేసిందంట. ఏంటమ్మమ్మా ఇలా నేను కవర్లు తగులుతున్నాయి, నువ్వు కూర్చోటానికి కూడా ఇబ్బందిగా ఉంది, ఇంత ప్రెజర్లో కూడా నువ్వు అంత కూల్గా ఎలా కూర్చోగలిగావు ఏంటి అని అడిగితే అప్పుడు ఆమె ఇలా చెప్పిందంట. నువ్వు నేను కలిసి ప్రయాణం చేస్తే ఇంకో అర్ధగంట చేస్తాను, ఇంకో గంట చేస్తాం, అంతే కదా. ఈ గంట ఉండే తక్కువ సమయాన్ని కోపంతో, చిరాకుతోటి, మాటలతోటి ఎందుకు వృధా చేయటం? ఈ మూమెంట్ను కూడా ఆనందంగా స్వీకరిద్దాం అని చెప్పిందనమాట. ఆమె చెప్పినటువంటి సమాధానం చిన్నదైనా కానీ దాన్ని మన లైఫ్తో పోల్చుకుంటే ఎంత లోతర్థం ఉందో తెలుసా. మన జీవిత ప్రయాణం కూడా చాలా చిన్నది. వాటిని కోపంతో, చిరాకులతోటి, పగలతోటి, ప్రతీకారాలతోటి, ఇంకా కుళ్ళు కుతంత్రాలతోటి లైఫ్ని చాలా వేస్ట్ చేస్తున్నాం. అసలు మనకి వీటన్నిటికీ టైం ఎక్కడిది? ఈసారి మీకు ఎవరి మీద కోపం వచ్చినా, కుళ్ళు బుద్ధి పుట్టినా, ఏ ఫీలింగ్ వచ్చినా సరే మన లైఫ్కి వీటికి టైం ఎక్కడిది? వీటన్నిటికీ టైం లేదు. ఈ మూమెంట్ని నేను ఎంజాయ్ చేయాలి, ప్రతి మూమెంట్ని నేను ఆస్వాదించాలి, ఆనందంగా స్వీకరించాలి. వీటికే టైం ఉంది, నాకు కోపాలకి చిరాకులకి టైమే లేదు అని ఒక్కసారి ఆలోచన మీ మైండ్లోకి తెచ్చుకోండి. ఎలా ఉందో ఇప్పుడు నేను చెప్పిన ఆలోచన మీ మైండ్లోకి రాగానే మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.